ఫార్ములా ఈ కార్ రేస్ పై మాజీ మంత్రి కేటీఆర్ ను 7 గంటలుగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ తో పాటు నలుగురు న్యాయవాదులు రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, తిరుపతితో పాటు మరో అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఏసీబీ కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదుదారు దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ముందు ఉంచి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఈఎస్ఈ అధికారులు ఆరా తీస్తున్నారు. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? ఫార్ములా ఈ కార్ రేస్ గురించి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణమేంటి అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలుపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందుంచి ఏసీబీ అధికారులు కూపిలాగుతున్నారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ పై మాజీ మంత్రి కేటీఆర్ ను 7 గంటలుగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ తో పాటు నలుగురు న్యాయవాదులు రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, తిరుపతితో పాటు మరో అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఏసీబీ కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదుదారు దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ముందుంచి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఏసీఏ అధికారులు ఆరా తీస్తున్నారు. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు బదిలీ చేశారు? ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణమేంటి అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలుపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందుంచి ఏసీబీ అధికారులు కూపిలాగుతున్నారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది.